తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం కేకే కమిటీ సభ్యులుగా కోదండరాం, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ సోమవారం కేకే ఇంట్లో మొదటిసారి సమావేశం. 3 కేటగిరీలో ఉద్యమకారులను గుర్తించాలని నిర్ణయం. గుర్తింపు అనంతరం వారికి ఇచ్చే అవార్డులు, రివార్డులపై చర్చ. మరోసారి సమావేశమై పలు సిఫారసులతో సీఎంకు నివేదిక ఇవ్వనున్న కమిటీ. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో గుర్తించిన వారికి జాబితాలో చోటు అంటూ చూస్తాం. సో దీనిలో ప్రధానంగా కోదండరాం గారు అండ్ అద్దంకి దయాకర్ గారు ఇద్దరు పెద్ద ఎత్తున బ్లేమ్ కాబోతున్నారు. 100% మీరు బ్లేమ్ అయిపోతారు. రాసి పెట్టుకోండి. అనవసరంగా కోదండరాం గారు ఇప్పటికే మీ ఇమేజ్ ఇంకా బాగుంది, దాన్ని అనవసరంగా మీరు తగ్గించుకోకండి. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమకాలను గుర్తించదు. ఉద్యమకారులను గుర్తించినా కానీ వాళ్ళకి కనీసం ఏం చేయదు. ఒకసారి గుర్తించే పని మీరు చేసినప్పుడు వాళ్ళకి ఏదో ఒక బెనిఫిట్ చేసే విధంగా ఉండాలి. ఆ ఉంటేనే మీరు ఆ కమిటీలో ఉండండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటవుతుంది, చేసేది ఒకటవుతుంది. మీరు అనవసరంగా మీకున్నటువంటి మంచి పేరు మొత్తం మరియు తెలంగాణ ఉద్యమకారులు మొత్తం కూడా నెగిటివ్ ఎవరు అనుకుంటారు? మిమ్మల్ని అనుకుంటారు. జేఏసీ చైర్మన్గా మీరున్నారు కాబట్టి, ఇప్పుడు కమిటీలో మీరున్నారు కాబట్టి, రేపు ఉద్యమకారులకు ఏదన్నా కొంచెం అడ్డిట్ అయితే బ్లేమ్ అయ్యేది మాత్రం కోదండరాం గారు, ఆ తర్వాత జేఏసీలో కీలకంగా ఉన్నటువంటి అద్దంకి దయాకర్ గారే. 100% వీళ్ళిద్దరే బ్లేమ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉద్యమకారులు గుర్తిస్తున్నారు అంటే ప్రభుత్వం నుంచి హామీ తీసుకోండి. ఉద్యమకాల గుర్తించడం ఇంతమంది 1,00,000 మంది, 1,00,000 మంది, 2,00,000 మంది, 5,00,000 మంది, 10,00,000 మంది గుర్తిస్తే వాళ్ళకి ఏమేమి చేస్తారు, ఎట్లా చేస్తారు, ఎట్లా రివార్డులు ఇస్తారు, ఎంత రివార్డు ఇస్తారు? ఒక రివార్డు ఇస్తే ఎంత ఇస్తారు? జాగా 250 గజాలను ఇస్తారా? ఇచ్చే అవకాశం ఉందా? చెప్పాలి. కోదండరాం గారు ఈ విషయాన్ని సీఎంతో డైరెక్ట్ డిస్కస్ చేసి ఉంటే బాగుంటుంది. లేదనుకోండి 100% ఉద్యమకారులు మీ ఎమ్మెల్యే బ్లేమ్ చేస్తారు. ఇక్కడ ఇలా పొన్నం ప్రభాకర్కి సంబంధించి కానీ, లేకపోతే రాములు నాయక్ కానీ, లేకపోతే కేకే కానీ ఎవరు పట్టించుకోరు. ఇక్కడ ఉన్నది మీరు ఇద్దరు ఉద్యమకారులు, ఇలా కీలకంగా ఉన్న ఇద్దరు ఉద్యమకారులు. సో మీ గురించే జనాలు మాట్లాడుకుంటారు. దయచేసి మాట్లాడుకుంటే ఏమవుతుంది, మీకే ఇబ్బంది అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఒక్కసారి నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ ఉద్యమకారులు గుర్తించి వారిని ఆదుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తుంది. ఉద్యమకారుల గుర్తింపు కోసం సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఒక కమిటీ నియమించారు. సీనియర్ రాజకీయ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేకే చైర్మన్గా ఏర్పడిన ఈ కమిటీలో సభ్యులుగా పొన్నం ప్రభాకర్, టీజేఎఫ్ చీఫ్ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఉన్నారు. ఈ కమిటీ సోమవారం మధ్యాహ్నం బంజారాహిల్స్లోని కేకే ఇంట్లో సమావేశమైంది. మంత్రి పొన్నం సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం వెళ్లడంతో ఆయన మినహా మిగతా సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఇందులో పలు అంశాలపై చర్చించారు. మరోసారి కమిటీ సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుని వాటిని సీఎం రేవంత్ రెడ్డికి సిఫారసు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇందులో ముఖ్యంగా గత బీఆర్ఎస్ గుర్తించి సాయం పొందిన తెలంగాణ ఉద్యమకారులు మినహాయించి ఆ ప్రభుత్వంలో గుర్తింపు పొందిన వారిని ఆదుకోవాలని నిర్ణయానికి వచ్చారు. అసలు కేసీఆర్ ఎవరు గుర్తించాడు? కేసీఆర్ ఉద్యమకాలు గుర్తించడా? ఏమో నాకైతే డౌటే. ఇందులో 3 కేటగిరీలో తెలంగాణ ఉద్యమకాలు గుర్తించాలని సమావేశం నిర్ణయించింది. ఏ కేటగిరీలో అమరులైన కుటుంబాలను, బి కేటగిరీలో ఉద్యమంలో దివ్యాంగులైన వారిని, సి కేటగిరీలో జైలుకి వెళ్ళిన వారిని గుర్తించి ఆదుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారు. ఇక ఉద్యమంలో పాల్గొని పోలీస్ కేసులు ఉన్నవారిని, ఇతరులు ఆ తర్వాత వీటిలో గుర్తించాలని నిర్ణయించారు. గుర్తింపు అనంతరం వీరికి ఇచ్చే అవార్డులు, రివార్డులపై కూడా చర్చించారు. వైద్యాన్ని పూర్తి ఉచితంగా, విద్యలో ఎంత శాతం వరకు మినహాయింపు ఇవ్వాలని దానిపై చర్చ జరిగింది. ఏముండదు, అంత ఉత్తరే. కేవలం కోదండరాంను బ్లేమ్ చేయడానికి మాత్రమే, అద్దంకి దయాకర్ బ్లేమ్ చేయడానికి మాత్రమే ఈ కమిటీ తప్ప ఉద్యమకారులు వీళ్ళు గుర్తించరు. గుర్తించిన వీళ్ళకు అవార్డులు ఇయ్యరు, రివార్డులు ఇయ్యరు, 250 గజాల స్థలం ఇయ్యరు, అమరుల కుటుంబాలు ఆదుకోరు, ఏం చేయరు. ఉత్తదే, అంత ఉత్తకథ. సో వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో 12 మంది ఆత్మహత్య చేసుకున్నారని అప్పటి బీఆర్ఎస్ సర్కార్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించింది. అయితే గుర్తింపు ప్రక్రియలో మాత్రం కొన్ని పరిమితులు పెట్టి అప్పటి ప్రభుత్వం విధించడంతో 588 మంది గుర్తించింది. అధికారికంగా అమరవీరులను గుర్తించింది. గుర్తించిన వారికి 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించింది. 2014 అక్టోబర్ మొదటి విడతలో 459 మందికి, ఆ తర్వాత 2020 వరకు 126 మందికి ఎక్స్గ్రేషియా అందించారు. దీంతో మిగిలిన అమరుల కుటుంబాలకు కూడా న్యాయం చేయాలని పలువురు అమరుల కుటుంబాల సభ్యులు జేఏసీలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అమరుల కుటుంబాలను ఉద్యమకాలు ఆదుకుంటామని పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే ఇప్పుడు కమిటీ ఇస్తారట. ఈ కమిటీ చేసి ఎన్ని రోజులు పడుతుందో చూద్దాం. ఏమిలే అంత రేవంత్ రెడ్డి కూడా మోసం చేయడానికి రెడీ అయిపోయిండు. తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను అందరినీ కూడా మోసం చేయడానికి ఆల్రెడీ కంకణం కట్టుకుంటూ ఆ దిశగా పరిపాలన ఇస్తున్నది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. భ్రమలన్నీ తొలగిపోయినాయి.